మీ మా హిందూ ధర్మం, మీ హిందూ ధర్మం ఏందో చెప్పురా. హిందూ శబ్దం చూపెట్టరా నీ వేదాలల్లా ఉపనిషత్తులల్లా, నీ ఏదైతే నువ్వు అంటున్నావో అది హిందూ శబ్దం చూపెట్టరా. హిందూ అనేది సింధు నదికి, ఆ పర్షియన్ వాడు భారతదేశం రావాలంటే సింధు నది దాటుకొని రావాలి. కాబట్టి ఆ సింధు నదికి అవతల ఉన్న భూభాగాన్ని వాడు యొక్క హిందూ అన్నాడు వాడు. ఇప్పటికి కూడా మీరు పర్షియాలో ఉండేటువంటి వాళ్ళ యొక్క పాటలు కానీ అన్ని వినండి, వాడు హెచ్తోడు వలుకుతాడు. ఈ సంస్కృతంలో ఆ యొక్క వాళ్ళని వ్యతిరేకించేటువంటి ఈ జొరాస్ట్రియన్లు సంస్కృతంలో ఎస్తోడు వలుకుతారు. వీడు ఎస్తోడు అంటాడు, వాడు హెచ్తోడు అంటాడు అంతే. వీడు సింధు అంటే వాడు హిందూ అన్నాడు అంతే. అంతకు మించి ఇక్కడ నీ చూపెట్టు, నీ వేదాలు చూపెట్టు హిందూ, నీ రామాయణంలో చూపెట్టు హిందూ శబ్దం. ఇది బుద్ధిజము. ఓకే, ఇది బుద్ధుడి ల్యాండు. ఇక్కడ ఏడు తబకం తవ్వినా బుద్ధునియే వస్తున్నాయి. నీ రాముడు వస్తలేడు, నీ ఇంకోటి వస్తలేడు. అర్థమైందా? సో కాబట్టి మా హిందూ ధర్మం అంటే మేమేం చేస్తుంది, మేమేంట్రా, భారతదేశంలోని ఏ ధర్మమైనా హిందూ ధర్మమే. ఈ జొరాస్ట్రియన్ల తప్ప, ఈ నీ సంస్కృతం తప్ప, నీ వేదాల శక్తి తప్ప మిగతాదంతా హిందుత్వమే. అర్థమైందా? సింధు నదికి అవతల ఉన్న భూభాగంలో పాటించే ఆచార వ్యవహారాలన్నీ హిందుత్వం. హిందుత్వం అంటే ఈ బాపనోడు చెప్పేది కాదు. వాడు ఆర్యుడు, వాడి దేశపోడే కాదు. వాడి సనాతనము, వాడి చెత్త, వాడి శేతారము, వాడి మనువాదము, వాడి చెత్త, వాడి అగ్గిని మొక్కే కల్చరు అది మాది కాదు. వాని అవేస్తాలు, వాని సంస్కృతం మాది కాదు. మాకు సంబంధం లేదు. మాది శ్రవణ పరంపర, మాది బుద్ధిజీవులం. సింపుల్. అశోక్ కుమార్ మాసపోగుల సత్యం విజయం సాధిస్తుంది. జై భీమ్. ఎస్ బ్రదర్, సత్యమేవ జయతే. సత్యమే విజయం సాధిస్తుంది. ఆ దుర్మార్గులని వాళ్ళ యొక్క తప్పిదాలను, వాళ్ళ యొక్క మోసాన్ని, వాళ్ళ యొక్క వివక్షని, నేను అడుగుతున్నా కదరా. నీ హిందుత్వం అంటున్నావు కదా, నేను సింపుల్ అడిగినా. అరే వీడెవడు కిరణ్ కుమార్ అంటాడా, నువ్వు మీ అమ్మ యోనిలకెళ్ళి వచ్చినావా? సింపుల్, నేను ఒకటే అడుగుతున్నా. మీ అమ్మ యోనిలకెళ్ళి వచ్చినావా, బ్రహ్మ ముడ్డిలకెళ్ళి వచ్చినావా? చెప్పకపోతే నీ ముడ్డి అంతా రామరాజు చేస్తా. అయిపోయింది కదా. ఇవాళ పెద్ద అన్నం ఉడికిందంటే మొత్తాల్సిన అవసరం లేదు. ఒక గింజ అవుతుంది చాలు. చెప్పురా బోసడికి, కిరణ్ కుమార్ నన్ను నిన్ను తిడుతున్నావు కదా. నువ్వు బ్రహ్మ ముడ్డిలకెళ్ళి వచ్చినావా, మీ అమ్మ యోనిలకెళ్ళి వచ్చినావా? చెప్పలేదనుకో, మీ అమ్మ యోనిలకెళ్ళి రాలేదన్నావు అనుకో, మీ అమ్మని అవమానిస్తున్నట్లు లెక్క. ఇది నా హిందుత్వం చెప్పలే మరి. అందుకే అంటున్నా, నీ ఆర్యత్వము, నీ యొక్క మనువాదము, నీ చెత్త మా భారతదేశానికి, మా హిందుత్వానికి సంబంధం లేదు. మా హిందుత్వం అన్నా, మా బుద్ధిజం అన్నా, బుద్ధిజాన్ని బుల్డోజ్ చేసి నేను చెప్పింది అబద్ధం అయితే, ఇప్పుడు కంబోడియా వండి, లేకపోతే థాయిలాండ్ వండి, ఇలా చెప్తున్న వినాయకుడు, ఇవన్నీ ఆ బుద్ధిజంలు ఉన్నాయి. ఏడుకుంటారా? ఆడ తెరావాద బుద్ధిజం ఉంది. ఆడెట్లుంటాయి? నీవు చెప్తున్న లక్ష్మీదేవి, నువ్వు చెప్తున్నటువంటి యొక్క వినాయకుడు గాడెందుకుంటారు? ఈ బుద్ధిజం, తెరావాద బుద్ధిజం నుంచి, సిద్ధాంతాల పరంగా ఏర్పడిన బుద్ధిజం నుంచి మహాయాన బుద్ధిజం వచ్చింది. మహాయాన బుద్ధిజం తర్వాత ఈ వజ్రయాన బుద్ధిజం వచ్చినాక, ఈ వజ్రయానంలో తర్వాత మహాయానంలో ఈ విగ్రహాలు, ఇవన్నీ డిఫరెంట్ దేవతలు క్రియేట్ అయినాయి. నీ ఆర్యునికి దేవుడు లేడు, విగ్రహం లేదు, మను లేదు, వాడు అగ్ని మొక్కిండి. యజ్ఞము యాగం తప్ప ఏం లేదు. అందుకే నీ రామాయణంలో, మహాభారతంలో యజ్ఞాలు యాగాలే ఉన్నాయి. అశ్వమేధ యాగము, రాజసూయ యాగము, ఇంకో యాగం. ఏంది ఆ యొక్క అశ్వమేధ యాగం అంటే గుర్రాన్ని వదిలేయాలి, ఆ గుర్రం ఏడు దాకా పోతే అదంతా వీంతే భూమి, అంత రాజ్యానికి వీడు రాజు అన్నట్టు. సో ఆ గుర్రాన్ని తీసుకొని వచ్చి ఆ రాణితోటి సంభోగం చేసి, ఆ తర్వాత ఆ అశ్వాన్ని మేధం చేసి, నరమేధం అంటే నరుని చంపడం, అశ్వమేధం అంటే అశ్వాన్ని చంపడం, ఆ చంపి ఆ యొక్క గుర్రం యొక్క మాంసాన్ని అందరికీ తినేవాళ్ళు. ఇది మీ కల్చర్, మీ ట్రైబ్ కల్చర్. ఈ ట్రైబ్ కల్చర్ ఏడుంది? మనం హిస్టారికల్గా రీసెర్చ్ చేస్తే నీ యొక్క ఓల్డ్ పర్షియాలు ఉంది, నీ యొక్క ఓల్డ్ రష్యాలు ఉంది, నీ యొక్క కజకిస్తాన్లో ఉంది, ఓల్డ్ సోవియట్ యూనియన్లో ఉంది. నేను అబద్ధం చెప్పిన అనిపిస్తే పోండి కజకిస్తాన్ పోయి చూడండి. రథాలు భారతదేశం లేవు, గుర్రాలు భారతదేశం లేవు. కాబట్టి నీ రామాయణ, మహాభారతం, నీ వేదాలు చెత్త అంతా మాది కాదు. అవేస్తా లాంగ్వేజ్ యూట్యూబ్లో పెట్టి సెర్చ్ చేయండి, డిట్టో సంస్కృతం. ఓల్డ్ పర్షియా సెర్చ్ చేయండి, డిట్టో సంస్కృతం. కాబట్టి నువ్వు ఈ దేశపోడివే కాదు, నీ రంగు మా రంగు వేరే కదరా. నువ్వు తెల్లతోళ్ళు, మేము చామన చేద్దాం. కాబట్టి నువ్వు దేశంగానోడివి, మాకు సంబంధం లేని లంచకొడికివి. మమ్మల్ని తిడతా అంటే మేమెందుకు కూరుకుంటాం? ముడ్డంతా రామరాం చేయం బోసుడికే. అదే వానికి శాతం అయితే లేదు. వానికి నేను చెప్పిన దానికి ఒక్కదానికే సమాధానం చెప్పలేకపోతున్నాను. నేను మధ్యలో వానికి కౌంటర్ తిడుతున్నా కానీ నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నా. ఆ లంచకొడుకు బూతులు తప్ప ఈ బీజేపీ లంచకొడుకులు ఒక్కటన్నా సబ్జెక్ట్ ఉందా? ఎందుకని? వాని దగ్గర విషయం లేదు. విషయం ఉంటే విషయం చెప్పేవాడు. విషయం లేదు కాబట్టి
అయితే నెహ్రూ మీద, కాంగ్రెస్ మీద, ఇందిరాగాంధీ మీద బురద చల్లాలి, లేకపోతే హిందూ ముస్లిం అని తీసుకురావాలి. నువ్వు గొర్రె బిడ్డవి, నువ్వు కాంగివి, నువ్వు కమ్మివి, నువ్వు లౌడవి, నువ్వు ఇంకోటి, నువ్వు ఇండియాలోంటి ప్రశ్నిస్తే చైనాకు ఓ, ఇండియాలోంటి ప్రశ్నిస్తే పాకిస్తాన్ ఓ, వేరే దేశంలో ప్రశ్నిస్తే ఈడికి రా. నువ్వు మాత్రం దోసుకొని తిన్న ప్రజల సొమ్ము, జిఎస్టీ దెంక తినరా లంచ కొడుక. పేదోడు కష్టపడి వాడు ఒక సబ్బు కొనుక్కుంటే, అగ్గిపెట్టె కొనుక్కుంటే, పాలు కొనుక్కుంటే, చెప్పులు కొనుక్కుంటే, బట్టలు కొనుక్కుంటే వీటి మీద ట్యాక్సులు తీసుకోలే కాంగ్రెస్ వాడు. నువ్వు ఏం చేసినావు? బీజేపీ బాపన లంచ కొడుకు పేదోని దగ్గర కూడా ట్యాక్సులు దెంకపోయి ఇన్ని దేశాలు తిరిగినావు, ఏం చేసుకొచ్చినావురా? అదాని కాంట్రాక్ట్లు ఇప్పించడానికి తిరిగిండు లంచ కొడుకు. ఆడ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు, వాడు ఎయిర్పోర్ట్ కాంట్రాక్టు, వాడు బొగ్గు కాంట్రాక్టు. మన దేశంలో దొరికే బొగ్గు వద్దంట, తక్కువ రేటుకి వచ్చేది. ఆస్ట్రేలియాలో బొగ్గు తీసుకొని వచ్చి 3 రేట్లు 5 రేట్లకి అదాని గాడు మనకు అమ్ముతాడంట. రష్యా దగ్గర పెట్రోల్ కొనుక్కొని అంబానీ గాడు మనకి ఎక్కువ రేటుకి అమ్ముతాడంట. లంజా కొడుకులు అంత గుజరాతీ ఆర్య బనియాలు, లేదంటే ఈ యొక్క నార్త్ ఉత్తరాఖండ్, యూపీలో ఉండే, మధ్యప్రదేశ్లో ఉండే ఆర్య బ్రాహ్మణ లంజా కొడుకులు కాల్స్గా తింటారు. ఇట్లనే అయ్యి మేము దక్షిణ భారతదేశాన్ని సపరేట్ దేశం చేసుకుంటాం. బోసెడికే లంజా కొడుకు. ఆడ పాపం 8 జనాలు ఉన్నారు. ఆ 8 జనాలు వింటాడు. ఈ బాపనలతో కొట్లాడలేక చచ్చిపోయి వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానికి తోడు ఎన్నికల కమిషన్ ద్వారా మోసం చేస్తున్నారు. ఇంకెవడన్నా గట్టిగా మాట్లాడితే సిబిఐ, ఈడీ ఇవన్నీ పంపిస్తారు. అవి ఎందుకు వాడుతున్నారు అంటే ప్రతిపక్షాలు లేకుండా చేయడానికి, పైసలు వసూలు చేయడానికి. ఇన్ని వరకు సిబిఐ కేసులు వేసారు ఒక్కరికి శిక్షల వల్లే. ఎందుకని? పైసలు వసూలు వాడు పైసలు ఇవ్వగానే వీడు కామ్ అవుతాడు. పైసలు వసూలు చేయడానికి వాడుకుంటున్నారు. లంజా కొడుకులు. లెనిన్ పీడిఎస్సి సర్దార్ వల్లభాయ్ పటేల్ కి బీజేపీకి ఏం సంబంధం లేదు బ్రదర్. వాడికి చెప్పుకోవడానికి చరిత్ర లేదు. ఏం చెప్పుకుంటాడు? మేము గాంధీని చంపినామని చెప్పుకుంటాడా? స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనేదామని చెప్పుకుంటాడా? మేము అనువాదాన్ని ఇంప్లిమెంట్ చేసినామని చెప్పుకుంటాడా? మేము యొక్క మూతికి ముంత కట్టినాం, ముట్టికి చిపురు కట్టినామని చెప్పుకుంటాడా? మేము నరబలు చేసినామని చెప్పుకుంటాడా? మేము చిన్నపిల్ల ఆడపిల్లకి ముసలానికి పెళ్లి చేసినామని చెప్పుకుంటాడా? మేము దేవదాసి వ్యవస్థను పెట్టినామని చెప్పుకుంటా. ఏం చెప్పుకుంటామని చరిత్ర లేదు. కాబట్టి కాంగ్రెస్ లో ఉన్న చరిత్రని, అంబేద్కర్ని కూడా మావాడు అంటాడు ఇవాళ వాడు. అంబేద్కర్ని నువ్వు బుద్ధిగల పోకరా అయ్యా, నీకు యొక్క ఏది 10వ అవతారము 12వ బుద్ధుని యొక్క అవతారం అని చెప్తారు, మహావీరుని అవతారం అని చెప్తారు విష్ణుమూర్తికి. అట్లనే ఏది అంబేద్కర్ని విష్ణుమూర్తి అవతారం అని చెప్తాము, నువ్వు అలా ఓకరా అని చెప్పారు. అయినా సరే ఆయన 5,000 మందినో 5 లక్షల మందితో పోతే ఆయన వితిన్ 1-2 years లో ఆయన చంపే ఆ బ్రాహ్మణ రెండో ఆమె భార్యని ఆ బ్రాహ్మణ ఆమెను పంపించి చంపేపించారు. లంచ కొడుకులు. ఇలా హిడ్మాన్ చంపేయలే, నమ్మించి లొంగిపోతున్నాడు, వాళ్ళు లొంగిపోవడానికి రెడీ అయితే నమ్మించి మోసం చేసి చంపేశారు. ఎందుకని? ఈ అదాని అంబానీ లంచ కొడుకులు ఆడ ఉండే భూగర్భ ఖనిజాలు దోసుకోవాలంటే వీళ్ళు అడ్డుపడతారని చంపేశారు. లంచ కొడుకులు. ఇక చూడండి మిత్రులు, కిరణ్ కుమార్ అంట, వాడు చూడు అన్న నీ డాష్ లో పెట్టురా, నీ 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 మీ అమ్మ దాంట్లో పెట్టుకోపో. కిరణ్ కుమార్, నీ పెళ్ళాం పోకులో అంటున్నావు కదా, పెట్టుకో. నీ అమ్మ దాంట్లో పెట్టుకోపోరా, నీకు అంత పరిజ్ఞానం ఉంది కదా. లంచా కొడుకు. సమస్య మాట్లాడరా, ప్రజా సమస్య మాట్లాడు. మోడీ గారు ఏం చేసిండో చెప్పు, దేశ సమస్య మీద మాట్లాడు, డే టు డే ప్రజా సమస్యల మీద మాట్లాడు. లక్షలు తెస్తున్నావు కదా, ఒక లక్షాన్ని వేసిండా మోడీ గారు, గది మాట్లాడు. అవాయి చెప్పులు వేసుకునేటోని అవాయి జహాజ్లో తిప్పుతున్నావు కదా, మోడీ గారు తిరుగుతుండే కానీ ప్రజలను తిప్పిండా, గది మాట్లాడు. రోజుకు 10 లక్షల సూట్ వేసుకుంటున్నావు, అట్లాంటి 10 వేసుకుంటున్నావు, అవి 1 పైసలో మాట్లాడు. 8,000 కోట్ల ఫ్లైట్లో తిరుగుతున్నావు, అవి 1 పైసలో మాట్లాడు. 12 కోట్ల ఎస్సీవీలో తిరుగుతున్నావు, అవి 1 పైసలో మాట్లాడరా అంజా కొడక. నేను చిప్పబట్టుకొని పోతా అన్నావు, నేను చౌకీదార్ అన్నావు. ఎవరికి చౌకీదారు? ఆర్య బనియాలకి, దోపిడీదారులకు చౌకీదారు. ప్రజల్ని కాల్స్గా తింటున్నావురా. ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రం సన్నబియ్యం ఇచ్చారా బోసుడికే? గాలీజ్ లంచా కొడుకులు. అశోక్ కుమార్ మాసపోగుల అన్న బత్తాయి గాళ్లకు మండుతుంది. మండాల బ్రదర్, మనకు మండుతలేదు, మనం కాల్చుకుంటే మండుతలేదు, మనకు పొద్దుగాలేసి హిడ్మాన్ చంపితే మండుతలేదు, పొద్దుగాలేస్తే ఫేకులు చెప్తే మనకు మండుతలేదు, పొద్దుగాలేస్తే ప్రతి అంశాన్ని మతం చోటు తిప్పితే మండుతలేదు. ఎవడు అడిగిరా నీ ఈడబ్ల్యూఎస్? 3% కూడా లేనోనికి 10% రిజర్వేషన్ ఇస్తావు, 50% నీళ్ళకి రిజర్వేషన్ అమలు చేయాలంటే చేయవు. ఎవడాపుతున్నారని జనాభా లెక్కలు చేయంగా, ఎవడాపుతున్నారని గుణగానం చేయంగా. ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రం ఎందుకు చేస్తలేరా? కేంద్రంలో ఎందుకు చేస్తలేరా జనగన్న? బీసీలకు బిల్లు పెట్టంగా ఎవడాపుతున్నారా? లంజా కొడుకులు. ఇక దానికి తోడు ఈ బీసీలలో ఉండే చిల్లర కమ్ముడు లంజ కొడుకులు. అరే ఆర్ కృష్ణయ్య చెత్త లంజ కొడుక, అరే మందకృష్ణ చెత్త లంజ కొడుక,
మోడీ గారిని బిల్లు పెట్టమనరా, బీసీ బిల్లు పెట్టమను, ఆ వర్గీకరణ బిల్లు పెట్టమని ఓడాపుతున్నారా గలీజ్ లంచా కొడుకులు. నజీముద్దీన్ మహమ్మద్, ఎక్సలెంట్ అనాలిసిస్. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. కొండేటి ప్రకాష్, ఇప్పుడు ఎందుకన్నా వందే మాతరం గురించి ఒక్కటే చర్చ జరుగుతుంది, చేస్తున్నారు. ఏం లేదు బ్రదర్, గుద్దబల్పు. ప్రజల దృష్టి డే టు డే వీళ్ళ దోపిడీ నుంచి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చాలి. ఎవడేమని ఇప్పుడు వందే మాతరానికి బీజేపీకి ఆర్ఎస్ఎస్ సంబంధం లేదు. ఎస్, వందే మాతరం. వందే అంటే నమస్తే, మాతరం అంటే మాత. ఓకే, భారత మాత, భారతదేశాన్ని ఒక మాతగా పోల్చిర్రు. ఎందుకు పోల్చిర్రు? ఎందుకంటే ఈ హిందువులు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనాలని. కానీ ఈ బీజేపీ ఆర్ఎస్ లంచ కొడుకు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలే కదా. ఆ వందే మాతర గీతాన్ని, జనగణ గీతాన్ని జాతీయ గీతంగా ప్రకటించిందే నెహ్రూ గారు కదా. తిన్నదరక్క గుద్దబల్పు అంతే. వీళ్ళ దోపిడి నుంచి ప్రజలను దృష్టి మరల్చడానికి లంచకథలు పడుతున్నారు అంతే, ఏం లేదు. అది ఎవడన్నా వ్యతిరేకిస్తే అది వందే మాతరం మా జాతీయ గీతం కాదంటే నువ్వు చర్చ పెట్టు. ఎవడంటలేడు కదా. మరి అయినా చర్చ ఎందుకు అంటే నీకు ప్రజా సమస్యల మీద చర్చ చేసేది లేదు. సింపుల్. నిరుద్యోగము, ఉపాధి కల్పన, స్కిల్ డెవలప్మెంట్. ఢిల్లీ కాలుష్యంతో చచ్చిపోతుంది. మిగతా నగరాల్లో స్మార్ట్ సిటీలు లేవు, బుల్లెట్ ట్రైన్ లేవు, క్లీన్ అండ్ గ్రీన్ లేదు. వాటి మీద చర్చలు ఉండాలి. స్వచ్ఛ భారత్కి ఎన్ని నిధులు ఇచ్చినావు, ఎన్ని ఊర్లలో స్వచ్ఛంగా అయింది, దాని మీద చర్చ పెట్టరా లంజకొడక. ప్రజలు కట్టిన ట్యాక్స్ ఇంత దేశం ఒక్క 13 ప్రధానమంత్రులు 64 ఏళ్లలో చేసినప్పుడు 56 లక్షల కోట్లు అయితే ఒక్క మోడీలు వచ్చే లంజ కొడుకు 200 లక్షల కోట్లు అప్పు చేసినావు. ఈ పైసలు ఎవరి జేబులో దొప్పినావు? అవి వంచిపెట్టినా అందరు కోటీశ్వర్లు అవుతుండే కదా లంజ కొడక. అవి కాకుండా భూమిలో ఉండే ఖనిజాలు ఎవరిని దొబ్బలు, ఎవరి పొక్కలు పెడుతున్నావురా బోసిడికే. వీటి మీద కానీ చర్చలు ఉండాలి. ఇలా ఎయిర్పోర్ట్లను కూడా బస్ స్టాండ్ లెక్క చేసినావు కదరా లంజ కొడక. ఎందుకని? అదే అదానికి మళ్ళా అవన్నీ ఫ్లైట్లో ఇండిగోని కూడా అదానికి ఇచ్చేయాలని మన ప్రయత్నం. ఈడ జిఎంఆర్ కడితే జిఎంఆర్కి కాంట్రాక్ట్ ఉంటే వాడిని బెదిరించి అదానికి ఇప్పించుకున్నాడు. అదాని ఏమంటున్నాడు? 15% నాదిరా, మిగతాదంతా మోడీదే అంటున్నాడు. లుచ్చలంజ కొడుకు. పిఎం కేర్ ఫండ్స్ అని పిఎం పేరు పెడతాడంటే కానీ ప్రజలకు చెప్పడంటే ఆ పైసలు ఏం చేస్తుండో లక్షల కోట్లు. మళ్ళీ నాకు పిల్లలు లేరు, పెళ్ళాం లేదు, నాకేం లేదంటాడు కొంచెం నా కొడుకు. ప్రెస్ కాన్ఫరెన్స్ రాడుకొచ్చాను నా కొడుకు. రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది, వాని పప్పు అంటాడు. లుచ్చలండి కొడుకులు. అశోక్ కుమార్ ఎండ్రపాటి, వీ నీడ్ టు ఫైట్ లైక్ దిస్. గుడ్ అనాలిసిస్. థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ బ్రదర్. కొట్లాడదాం. వీ హ్యావ్ టు కంటిన్యూస్లీ ఫైట్. ఓకే, అందరం ఫైట్ చేద్దాం. ఏం బిక్కుట్రా బిక్కోరి. ఉంటామా చంపుకో. ఎంతమంది చంపుతావు చంపుకో. ఓసిడికే నువ్వు ఉంటావా? ప్రకృతి ఊరుకుంటుందా? కర్మ సిద్ధాంతం నీకు వర్తించదా? నువ్వు నన్ను చంపితే ప్రకృతి నిన్ను చంపుతుంది. సింపుల్. కరీముల్లా షేక్, ఎక్సలెంట్ స్పీచ్ ఫర్ ఇండియా బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. కొట్లాడుతూనే ఉందాం కంటిన్యూస్గా. ఓకే. ఎవరు? షేక్ రజక్, జై భీమ్ భాయ్, జై భీమరావు. రాజేష్ మామిడిపల్లి ఏమంటున్నారు? అంతర్జాతీయ వేదికల మీద ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉంటే మైక్ కట్ చేసి మ్యూట్ చేయడం ఏంటి బ్రదర్? ఎప్పుడైనా చూసారా? ఏ దేశ అధ్యక్షుడికైనా ఇలా ఉంటుందా? ఎందుకంటే వీనికి ఏమొచ్చు, ఏం మాట్లాడొస్తుంది, ఏ విషయం మీద పరిజ్ఞానం ఉంది? వాళ్ళు ఒకటి అడుగుతుంటే వీడు ఆడ స్క్రిప్ట్ లేకపోతే ఏం చెప్పలేడు. కానీ క్వశ్చన్ స్క్రిప్టెడ్ ఉండే కదా. సో ఆయన్ని ఒప్పుకున్నాడు కదా, నేను అన్పడని ఒప్పుకున్నాడు కదా. ఈయన చెప్తున్న MA డిగ్రీ ఉంది అన్న ఆ ఢిల్లీ యూనివర్సిటీలో అసలు ఆ డిగ్రీయే లేదు. అప్పుడు అది చేతితో రాసిచ్చేటేవారు, ప్రింట్ చేసేవారు కాదు. వాని బతుకు ఫేకు, వానికి 3 బర్త్డేలు ఫేకు, వాని ఎవ్రీథింగ్ ఫేకు లంచ కొడుకు.